ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీని చిత్తు చేసింది. కేఎల్ రాహుల్ దంచుకొట్టడంతో వరుసగా 4వ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఫస్ట్ పవర్ ప్లేలో ఆర్సీబీ స్పీడ్గా ఆడింది. కేవలం 4 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 37, విరాట్ కోహ్లీ 22 పరుగులతో దూకుడుగా ఆడారు. రజత్ పటీదార్ 25, కృణాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. చివరిలో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 2 4లు 4 6లతో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. 164 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు. 53 బంతుల్లో 7 4లు 6 6లతో చెలరేగాడు. స్టబ్స్ కూడా స్పీడ్గా బ్యాటింగ్ చేయడంతో ఈజీ విక్టరీ సాధ్యమైంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది వరుసగా 4వ విజయం. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి కేఎల్ రాహుల్ ఆర్సీబీ చేతుల్లోంచి విజయాన్ని లాక్కున్నాడు. ఇక మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ హిస్టరీలో 1000 బౌండరీలు సాధించిన ఫస్ట్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ నయా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో 8000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్లలో ఒకటిగా నిలిచాడు.